హలో మై ఫుడీ గ్యాంగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిస్ అమ్మ హోమ్ ఫుడ్స్. నేనైతే ఇవాళ 5:15కి లేచేసా, ఎందుకంటే మన కిచెన్ 5కే ఓపెన్ అవుతుంది. బట్ టుడే అయితే కొద్దిగా లేట్ అయిందండి. సో 5:15కి లేచేసా. ఇంకా నిద్ర వస్తుంది, బట్ తప్పదుగా. సో లేవగానే ఫస్ట్ మంచినీరు అయితే తాగేసా. మనం లేవగానే ఫస్ట్ మనం చేసేది మన కిచెన్ ఓపెన్ చేయడం. సో మనం లేవగానే మన టైంకి మన కిచెన్ ఓపెన్ చేయాలి. సో నేను మిస్సమ్మ హోమ్ ఫుడ్స్ ఓపెన్ చేసాం. మనకి 4 స్టార్ రేటింగ్ అండి కూడా వచ్చేసిందండి. సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గైస్. సో ఇక్కడ ఏ స్టాక్లో అయితే ఉన్నాయో అవన్నీ ఆన్ చేసి పెట్టుకున్నాం. చేయంగానే వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే మనకు వచ్చింది. ఇది యాక్చువల్గా వాళ్ళ సెకండ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ కూడా సమ్ ఫ్రూట్ సలాడ్ సంథింగ్ పెట్టారు, బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ డేనే మరి వెంటనే వాళ్ళైతే నాకు ఆర్డర్ పంపించారు. సో ఫస్ట్ లేవగానే ఆర్డర్ వచ్చింది, వెంటనే మన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నాకు టైం ఐ థింక్ 27 minutes. సో నేనైతే ఫస్ట్ ఫ్రూట్ సలాడ్కి అయితే అన్నీ కట్ చేసుకుంటున్నానండి. మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఫ్రూట్ సలాడ్ ఫస్ట్ చేసేసుకున్నా, అండ్ సెకండ్ నేను ఉప్మా పెట్టుకున్నా. అక్కడ నాకు బాగా కాలిందండి, ఎందుకంటే వేడివేడిగా పెట్టేసా కదా. సో నా ఫుడ్ అయిపోయింది, ప్యాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. అయిపోగానే మొత్తం అంతా మనం కట్ చేసిందంతా కొంచెం డర్టీగా ఉంటుంది కదా. సో వెంటనే నాకు ఇచ్చినంత క్లీన్ అయిపోయింది, బికాజ్ నెక్స్ట్ ఆర్డర్కి క్లీన్గా ఉండాలి కదా. సో వెంటనే నాకు ఇచ్చినంత మంచిగా క్లీన్ చేసేసుకుని మిల్క్ పెట్టేశాను. బికాజ్ మా బేబీ అది లేచే టైం, తను 5:45 ఆ టైంకి లేస్తుంది. బికాజ్ ఆ టైంలో పాలు తాగుతుంది. సో పాలు హీట్ చేసి ఇవ్వంగానే మరి నెక్స్ట్ ఇంకో ఆర్డర్ వచ్చేసింది. ఇది కూడా నితీష్ కుమార్ అని, అది సెకండ్ ఆర్డర్ అండి. తను కూడా ఫస్ట్ ప్లేస్ చేసి నచ్చగానే మరి మనకు ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. తర్వాత స్నానం చేసేసి మంచిగా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఎక్కడికి వెళ్దాం? ప్లే స్కూల్కి వెళ్దాం. ఓకే, మనము ఆడుకునేకి పోదాం. స్కూల్ లేదు ఈరోజు, స్కూల్ లేదు. ఓకే, స్కూల్ లేదు. ఇదైతే నాకు చాలా బిగ్ టాస్క్ అండి, ఎందుకంటే మా బేబీని రెడీ చేయడం అంటే చాలా కష్టం. అది స్కూల్కి అండి, నార్మల్గా అయితే బాగా రెడీ చేయించుకుంటుంది, కానీ స్కూల్కి అయితే ఫస్ట్ ఇంకా స్నానం చేస్తేనే ఆ అమ్మాయికి అర్థం అయిపోతుంది. ఓకే, నన్ను స్కూల్కి పిలుచుకెళ్తుంది మా అమ్మని. అమ్మ నో స్కూల్, అమ్మ నో స్కూల్ అనేస్తుంది. స్కూల్కి వెళ్ళకూడదని పాపం అనిపిస్తుంది, బట్ గాయ్ స్టిల్ మనం స్కూల్ కూడా ఇంపార్టెంట్ కదా. ఏడుస్తుంది, ఓకే లెట్ హర్ క్రై.
సమ్ టైమ్. సో, మంచిగా రెడీ చేసేసి మా బేబీనైతే నేను స్కూల్లో వదిలేసి వచ్చేసానండి. తనని స్కూల్‌కి వదిలేసి రాగానే మా అమ్మ వచ్చిందండి నాకైతే హెల్ప్ చేయడానికి. బికాస్ 2 వీక్స్ లిటరల్లీ గైస్ నేను నా సింగిల్ హ్యాండ్స్‌తో మొత్తం ఆర్డర్స్ అయితే ప్రిపేర్ చేశాను. బికాస్ మనకు అలవాటు లేని పనండి సీరియస్‌లీ. సో, చాలా అంటే చాలా వీక్ అయిపోయాను 2 వీక్స్‌లో. సో, మా అమ్మ అది తట్టుకోలేక పాపం తనకి అక్కడ చాలా వర్క్ ఉంటది. బికాస్ అమ్మ వాళ్ళకి పట్టు శారీస్ ఉన్నాయండి. సో, అక్కడ చాలా వర్క్ ఉంటది. బట్ అంత వర్క్ కూడా వదిలేసి కూతురి కోసం అయితే వచ్చేసిందండి. అమ్మ తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి కూతురి బాధని. నిజమే కదా గైస్. సో, అమ్మ అయితే వచ్చేసింది. నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది. మంచిగా ప్రతి ఒక్క దాంట్లోనూ అమ్మ అయితే నాకు మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, అక్కడైతే పాపను వదిలేసి రావగానే మేమిద్దరైతే టిఫిన్ తినేస్తున్నాం. టిఫిన్ అంటే మార్నింగ్ ఉప్మా వచ్చింది కదండీ! అది కొంచెం ఎక్స్‌ట్రా చేశాము. సో, ఆ ఫుడ్ అయితే మేము తినేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ వెంటనే ప్యాకింగ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయండి. మొత్తం నేను మార్నింగ్ 5:30కి అంతా ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసాయి. నేను ముందటి రోజు బుక్ చేసుకున్నా. సో, ప్యాకింగ్ ఐటమ్స్ అన్నీ వచ్చినవన్నీ నేను లోపల సర్ది పెట్టేసుకుంటున్నాను. నాకు థర్స్‌డే వచ్చిన ఆర్డర్స్ అన్నీ చూపిస్తున్నాను. ఈ ఆర్డర్స్ అన్నీ అయితే నాకు థర్స్‌డే వచ్చాయండి. నిజం చెప్పాలంటే డే బై డే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ అ వీడియో ఆఫ్ థర్స్‌డే గైస్. బట్ ఫ్రైడే లిటరల్లీ ఖచ్చితంగా అది కూడా చేస్తాను. ఆ రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాజ్ చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బయటికెళ్ళామండి. ఆ రోజు ఫుల్ వర్క్ ఉండింది. సో, అమ్మ ఎలాగో వచ్చింది కదా! సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎలాగో ఫుల్ హెక్టిక్ వర్క్ ఉండింది. సో, కొద్దిసేపు కిచెన్ ఆఫ్ చేసి మేమైతే బయటికెళ్ళాం. కొద్దిగా స్నాక్ టైం కదా! సో, ఏమైనా స్నాక్స్ తిందామని. అలా బయటికెళ్ళంగానే మాకు తెలిసిన పిల్లలైతే ఇద్దరు కనిపించారు. సో, ఓకే రండి తినేద్దామని పిలిచేసరికి వాళ్ళొచ్చారు. సో, వి హ్యాడ్ ఎ గుడ్ టైమ్ దేర్. అండ్ మంచిగా ఉండిందండి ఫుడ్. So that's all about this video guys. Thank you for watching. So please like, share, comment and subscribe guys. Bye bye.